క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రవహించిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువుని బట్టి అందరికీ షలోం. ప్రభు యొక్క కృపా సమాధానాలు ప్రభు మనలకు తోడై ఉంచి నడిపించును గాక. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాటను మనం పోయినటువంటి 3 వారాల క్రితం ఈ మాటను కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అందులో కొన్ని విషయాలు రీక్యాప్ చేసి మీకు గుర్తు చేసి నేను ముందరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంచుమించు ఇదే వచనములో మనం ఈరోజు నిలిచి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇంచుమించు కొన్ని కోట్ల బిలియన్ సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. కొన్ని కోట్ల బిలియన్ సంవత్సరాల చరిత్రను మనం చాలా కొద్దిగా క్లుప్తంగా ధ్యానం చేసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడి దగ్గర ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు దేవుడు ఉన్నాడు. ఆది అనగా ప్రారంభము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ ప్రారంభము? ప్రారంభాలు చాలా ఉన్నాయి, మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆది అనగా ప్రారంభము, ప్రారంభం చాలా ఉంటాయి. మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది కాండంలో ఉన్నటువంటి ప్రారంభానికి ఈ ప్రారంభానికి చాలా దూరం ఉంటుంది. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి ప్రారంభము సృష్టి యొక్క ప్రారంభము, ఈ యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రారంభము ఆది దానికి ముందు ఉన్నటువంటి ప్రారంభము. ఏ ప్రారంభం అంటే ఆది యందు దేవుడు ఉన్నాడు అనగా దేవుడు ఉన్నప్పటి నుండి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన తనకు తానుగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు ఆయన? తనకు తానుగా. ఆయనను ఎవరు సృజించలేదు, ఆయనను ఎవరు కనలేదు, ఆయనను ఎవరు తయారు చేయలేదు, ఆయనను దేవుడిగా ఎవరు నియమించలేదు. ఆయన తనకు తానుగా ఉన్నాడు. అందుకనే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అయ్యా నీ పేరేంటో చెప్పు. వెళ్ళి చెప్పాలంటే వాళ్ళని ఎవడు పంపించాడంటే నీ పేరు చెప్పాలి కదా, నీ పేరేంటో చెప్పు అంటాడు. నీ పేరేంటో చెప్పమన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఆయన ఉన్నవాడు, ఆయనను ఎవరు పెట్టలేదు, ఆయనను ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు నియమించలేదు, ఆయన ఎవరు బలపరచలేదు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. ఆయన తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు తన వాక్కును తన నోటిలోంచి స్వరమును పలుకగా ఆ నోటిలో నుంచి వచ్చినటువంటి వాక్కు వ్యక్తిత్వమై ఆయన దగ్గర నిలిచి ఆ వాక్యము ద్వారా దేవుడు సమస్తమును సృజించాడు. మనం నేర్చుకున్నాం, ఆదిలో దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యమే 2000 సంవత్సరాల క్రితము కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా క్రీస్తుగా యేసుగా మన మధ్యలో నివసించాను. అంటే ఆదిలో యేసుతో ఆదిలో దేవునితో ఉన్నటువంటి వాక్యము ఎవరయ్యా అంటే క్రీస్తు యొక్క పూర్వపు రూపమే. అనగా యేసువారే వాక్కుగా దేవుని దగ్గర ఉండి
ఆయన చెప్పిన పనుల్లో చేసి సమస్తాన్ని సృజించాడు. ఆయన సృజించిన వాటిలో ఏమున్నాయంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అనుకుంటా అక్కడ రాస్తాడు, ఆది సంభూతుడై ఉండి ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉండి ఆయన దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆకాశమందున్నవి భూమి యందున్నవి వాటన్నిటిని కూడా ఆయన వలన ఆయన నుండి సృజింపబడ్డాయి, ఆయన ద్వారానే కలుగు చేయబడ్డాయి అన్నాడు. అంటే యేసువారి ద్వారానే సమస్తమును సృజింపబడ్డాయి, యేసు ద్వారానే సమస్తమును కలుగబడ్డాయి, యేసు ద్వారానే సమస్తమును ఉనికిలోనికి వచ్చాయి. ఆడంటాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి. దృశ్యమైనవంటే కనిపించేవి, కంటికి కనిపించేవన్నీ కూడా దేవుడే తయారు చేశాడు, యేసువారే తయారు చేశాడు, వాక్యయున్న దేవుడే తయారు చేశాడు. మనిషి కంటికి కనబడనివి అంటే అదృశ్యమైనవంటే దూతలైనను అధికారులైనను ప్రభుత్వములైనను వీటన్నిటిని కూడా ఎవరు తయారు చేశారు? ప్రభువారే తయారు చేశారు, యేసువారే తయారు చేశారు. ఆదిలో ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర వాక్కు ఉన్నది. ఆ వాక్కు 2000 సంవత్సరాల క్రితం యేసుగా ఈ లోకానికి వచ్చాడు. యేసే అప్పుడు వాక్కుగా దేవుడి దగ్గర ఉన్నాడు. ఆయన సమస్తమును కలుగజేశాడు. ఆయన సమస్తమును కలుగజేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమి కలుగజేశాడు అంటే ఆయన తన దగ్గర ఉన్నటువంటి దూత గణములను, ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రభుత్వములను ఆయన కలుగజేశాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ప్రభువారు మొట్టమొదటిగా పరలోక పట్టణములో ఉన్నటువంటి దూతల సమూహాన్ని ఆయన కలుగు చేశాడు. దూతలు ఎలా ఉంటారయ్యా అంటే చాలా రకాలుగా ఉంటారు. అందరూ ఒకే రూపమైనట్టు కూడినటువంటి దూతలు కాదు. దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు ఎన్ని రకాలుగా ఉంటారో, ఆ దూతల యొక్క పనులేంటో, ఆ దూతల యొక్క బాధ్యతలేంటో, హక్కులేంటో, అధికారాలేంటో ఆదివారం చెప్పుకోవడానికి మనకు వీలు కాదు. కానీ ఏ శనివారం సాయంకాలం ఈ సిరీస్ పెట్టుకుంటే మీరు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. నాకు కూడా ఒక మంచి అవకాశం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలను ప్రభువారు తయారు చేశారు. దేవుని యొక్క దూతలను ప్రభువారు ఉన్నవారిని ఉన్నట్టుగానే, అనగా వాళ్ళు రీప్రొడక్టబుల్ కాదు, అనగా వారు మరలా సృజింపబడవలసిన వారు కాదు, లేకపోతే తిరిగి పునఃసృష్టి చేయాల్సినటువంటి అవకాశం లేదు, లేకపోతే తిరిగి జన్మించాల్సిన అవకాశం లేదు. వారు జన్మించరు. అక్కడ దేవదూతలకు పిల్లలు పుట్టరు. వాక్యం అంటాడు కదా, అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు పుట్టరు, అన్నీ ఉండవని యేసుప్రభు వారు మత్తయి సువార్తలో చెబుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవదూతల్లో చిన్న పిల్లదూత వచ్చిందని నా దగ్గరికి అంటారు. పిల్లదూత లేదు, పెద్ద దూత లేదు, గడి గుడ్డు లేదు, గంగలపోస లేదు, ఏమి లేదు. దేవదూతలు అందరూ ఏకస్వరూపులుగా, లేకపోతే అందరూ కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా దేవుడు తయారు చేశాడు. అయితే దేవదూతలలో కొన్ని రకాలు ఉన్నారు. ఈరోజు ఒక రకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఒక విధానమైనటువంటి ఒక విధంలో తయారు చేయబడిన దేవదూతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దూతలు ఎవరయ్యా అంటే దేవుని సింహాసనమును అడ్డు పెట్టుకుని ఉండేవారు. దేవుడు సింహాసనములను సమస్తమును కలుగజేసిన తర్వాత దేవుడు అప్పుడు వచ్చి ఎలోహిం అనేటువంటి దేవుడు, ఎలోహిం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలైనటువంటి దేవుడు, త్రియేక దేవుడు ఈ సృష్టి అంతటిని సృజించాడు. ఏ సృష్టి? మన కంటికి కనబడుతున్నది. అంటే మన కంటికి కనబడింది ఉంది అంటే లేదు అనడానికి లేదు. సృష్టిలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎవరు తయారు చేశారంటే యేసువారే తయారు చేశారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఎప్పుడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు ఉన్నవి చెబుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుడు సమస్తమును దేవదూతలు కలుగజేసిన తర్వాత సృష్టిలో ఉన్న సమస్తమును కలుగజేశాడు. ఆ సృష్టిలో భూమిని కూడా దేవుడు తయారు చేశాడు. ఆ భూమిని కూడా దేవుడు సంపూర్ణంగా తయారు చేశాడు. సంపూర్ణమైన సౌందర్యమైనటువంటి గ్రహముగా దేవుడు తయారు చేశాడు. దేవుడు ఆ భూమి మీద దేవుడు ఏదేను వనమును ఆయన తయారు చేశాడు. ఎప్పుడు ఏదైనా తోట ఎప్పుడుదంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి ముందు గురించి చెప్తున్నాను నేను. ఆయన ఏదేను వనమును భూమి మీద నిర్మించాడు. ఆయన నిర్మించి అప్పుడప్పుడు ఆయన పరలోకలోడు భూలోకానికి దిగొస్తూ ఉండేవాడట. ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను.
భూమి శూన్యంగాను నిరాకారంగా ఉన్నది. దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత భూమి ఎందుకు శూన్యంగా ఉంది, ఎందుకు నిరాకారంగా ఉన్నది? జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, పరలోకము నుండి ఒక దూత త్రోయబడితే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. వాడు పడినప్పుడు భూమి అంతా శూన్యంగా నిరాకారంగాను మారిపోయింది. ఎవడు త్రోయబడిన వాడు? లూసిఫరు అంటాం. లూసిఫర్ అంటే అర్థం ఏంటంటే తేజో నక్షత్రము, వేకువ చుక్క అని అర్థం. ద మార్నింగ్ స్టార్, వెలుగుదోత అని అర్థం. తేజో నక్షత్రం అని అర్థం. ఎవడీడు? లూసిఫర్. ఈడెవడీడు? మొట్టమొదటిగా దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక దూత. ఇప్పుడు లూసిఫర్ని మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఎలా ఉంటాడు దెయ్యం? అపవాది సాతానుగాడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఇంకెలా ఉంటాడు చెల్లి? కొమ్ములు వేసుకొని ఉంటాడు. ఎంతెంత ఏంటయ్యి పార్లాంటి పొలులు వేసుకుని కదా. ఇంకెలా ఉంటాడు? భీకరమైన రూపం వేసుకుని ఉంటాడు. అసలు సాతాను ఎవడో తెలుసా మీకు? అసలు అపవాది ఎవడో తెలుసా? ఈరోజు మీకు చెప్పే మాటలు చెప్తే కొంచెం మీ ఆలోచన మారవచ్చు, వినండి. అపవాది మనం ఇంచుమించు చాలా కాలంగా చాలామంది ఇదే చెప్తున్నారు. అపవాది అనగా దేవుని దూతలలో ప్రధానులలో ఒకడే చెప్తారు, ప్రధాన దూత అంట. కానీ దేవుని దూతలలో ప్రధానులో ఒకడు కాదు. ప్రధాన దూతల కంటే పై స్థాయిలో ఉన్నవాడు అపవాది. అప్పుడు లూసిఫరు ఎక్కడున్నాడా అంటే దేవుని సింహాసనమునకు క్రింద ఉండేవాడు. ఏ దూతల్లో వీడు ఒకడంటే, ఇందా చెప్పాను నేను, కెరూబులలో ఒకడు. అసలు కెరూబులు ఎవరు? కెరూబులు ఎలా ఉంటారు? కెరూబు అనగా అర్థం ఏంటి? లేకపోతే కెరూబుల యొక్క రూపరేఖలు ఎలా ఉంటాయో మనకు అర్థమైతే, అసలు కెరూబులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమైతే, ఈ లూసిఫర్ గడి యొక్క ప్రార్థన కూడా మనకి, వాడి యొక్క ప్రాధాన్యత కూడా, వాడి యొక్క రూపురేఖలు కూడా మనకు అర్థమవుతాయి. ఇదంతా మనకు అర్థం అవ్వాలంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం చదువుకుంటే మనకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. యెహెజ్కేలు 1వ అధ్యాయము, 10వ అధ్యాయము, 28వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివితే ఇందులో ఇంచుమించు కెరూబు యొక్క దూత యొక్క రూపురేఖలు, వారి యొక్క జీవన విధానం మనం స్పష్టంగా రాయబడతాయి. మీకు గ్లింప్స్గా లేకపోతే క్లుప్తంగా కొన్ని విషయాలు చెబుతాను. కెరూబు ఎలా ఉంటారో, కెరూబులు ఎక్కడ ఉంటారో. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. 4 రకాలైనటువంటి ముఖాలు, 4 రెక్కలు. ఏమేమంటాడు చెప్తాడంటే, మొదటి ముఖము మనుష్య ముఖము. ఎలాంటి ముఖము? మనుష్య ముఖం. 2వ ముఖము సింహము ముఖం. 3వ ముఖము ఎద్దు ముఖం. 4వ ముఖము పక్షిరాజు ముఖం. అంటే 4 పక్కలుగా 4 ముఖాలు ఉన్నాయి. ఎవరికి? ఈ కెరూబు అనేటువంటి దూతలకు. ఈ కెరూబు అనే దూతలు ఎక్కడుంటారంటే దేవుని సింహాసనం కింద ఉంటారు. చూడండి, వాక్యం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 1వ వచనం చదువుదాం తొందరగా. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. 80వ అధ్యాయం 1వ వచనం, 80వ అధ్యాయం 1వ చరణం. కెరూబుల మీద ఆసీనుడైన వాడా. దేవుడు ఎవరి మీద ఆసీనుడయ్యాడు? కెరూబులు ఎక్కడ ఉన్నారంటే, ఆయన కెరూబులు ఆయన సింహాసనమును మోసేటువంటి దూతలో, ఆయన సింహాసనమును అంటు పెట్టుకుని ఉండేటువంటి దూతలు. ఈ దూతలలో ఒకడే లూసిఫరు. వాని రూపము, ఆ యొక్క దూతలు లేదా కెరూబుల యొక్క రూపం ఎలా ఉంది అంటే 4 ముఖములు కలిగినటువంటి రూపము. ఒకటిది మనుష్య ముఖము, 2వది సింహపు ముఖము, 3వది ఎద్దు ముఖము, 4వది పక్షిరాజు ముఖము. 4 ముఖాలు.
ఈ 4 ముక్కలతో పాటు 4 రెక్కలు ఉన్నాయి. ఈ 4 రెక్కల క్రింద 4 చేతులు ఉన్నాయి. హలో, 4 రెక్కల క్రింద 4 చేతులు ఉన్నాయి. ఇంకా చూస్తే అతని యొక్క శరీరములో క్రింద భాగము, కాళ్ళు భాగము ఎద్దుల వంటి లేకపోతే దూడల వంటి కాళ్ళు కలిగినటువంటి వాడట. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి కాళ్ళు కాదు. ఎలా ఉంటాయంటే ఎద్దు రూపంలో ఉండేటువంటి డెక్కలు ఉంటాయి కదా, కాళ్ళు డెక్కలు అలా ఉంటాయట. బైబిల్లో చెప్పాడు, హెజ్కేలు మొదటి గ్రంథంలోనే అవన్నీ ఉంటాయి. అంతేకాదు వారి శరీరము నిండా కన్నులు కలిగిన వారై ఉంటారట. అది వారి రూపం అయితే వారి ప్రక్కన వారికి సహకారంగా ఉండడానికి దేవుడు మరొక ఆత్మ కలిగినటువంటి చక్రాలను ఇచ్చాడు. వారి ప్రక్కన 2 చక్రాలు, ఒక చక్రం ఉంటుందట. ఒక చక్రములో ఇంకొక చక్రము తిరుగుతున్నట్టుగా ఉంటుందట. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు అన్నీ రాస్తాడు. ఒక చక్రంలో మరొక చక్రం తిరుగుతున్నట్టు ఉంటుందట. ఆ చక్రములు భీకరమైనవి, ఎత్తైనవి, భయంకరమైనవి. వాటి యొక్క చక్రాలలో కూడా కన్నులు కలిగిన వారట. ఆ చక్రాలకు కూడా దేవుడు ఆత్మనిచ్చాడట. కెరూబులు ఎగురుతూ ఉంటుంటే ఆ యొక్క చక్రాలు కూడా ఎగురుతున్నాయి. వారి ముందరకు వెళ్తుంటే, కెరూబులు ముందరకు వెళ్తుంటే చక్రాలు కూడా ముందరికి వెళ్తున్నాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూతలైనటువంటి కెరూబులు దేవుని యొక్క సింహాసనాన్ని మోస్తూ ఉన్నారు. అయితే ఈ కెరూబులలో దేవుడు ఒక కెరూబును బాగా ఇష్టపడ్డాడండి. ఎంతగా ఇష్టపడ్డాడంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, ముత్యముల అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నిందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముల మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. హల్లెలూయా. ఈ వచనాలు ఎవరి గురించి రాయబడ్డాయంటే దేవుని దూతలైనటువంటి కెరూబులను ఒక కెరూబు గురించి రాస్తా ఉన్నాడు. ఈ కెరూబును అంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడట. ఆ కెరూబును ఆయన నియమించుకున్నాడట. ఆ కెరూబును దేవుడు అభిషేకించాడట. ఆ కెరూబు ఎలాంటిదంటే పూర్ణ సౌందర్యము కలిగిన వాడట. అంతేకాదు సంపూర్ణమైన జ్ఞానము కూడా పూర్ణంగా ఉంది. సంపూర్ణమైన సౌందర్యము ఆ కెరూబుకు ఉంది. ఇంకా చూస్తే ఆ కెరూబుకి రత్నములతోనూ, ముత్యములతోనూ, బంగారముతోనూ అలాగే దేవుడు ఏ దూతకు కూడా, ఏ కెరూబుకి అలాంటి అలంకారాన్ని ఇచ్చినట్టు బైబిల్ ఎక్కడ రాయలేదు. ఈ కెరూబుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కెరూబును ఎన్నుకుని నియమించాడట. ఒక పని కొరకే నియమించి ఆ పని కొరకే ఆ కెరూబును అభిషేకించాడట. అభిషేకించడమే కాదండి, దేవుడు వారిని అభిషేకించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. వాడిని ఆ లూసిఫర్ అనేటువంటి ఆ కెరూబును దేవుడు అభిషేకించినప్పుడు ఎలాగ అభిషేకించాడు తెలుసా? మామూలుగా కాదు. దేవుడు పెద్ద ఆర్కెస్ట్రా పెట్టించాడు. పిల్లన గ్రోవులు వారికి సిద్ధమయ్యారంటే, అక్కడ నియమింపబడిన దినమున పిల్లన గ్రోవు వాయించేవారు వారికి సిద్ధమైపోయారు. అంటే లూసిఫర్ రా, నీ తల మీద నీ సింహాసనం పెట్టి నిన్ను అభిషేకిస్తారని. కానీ ఆడు వస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న పిల్లన గ్రోవు వాయించేవారు అందరూ ఏం చేస్తున్నారు? ఆర్కెస్ట్రా వాళ్ళందరూ ఆర్కెస్ట్రా వాయిద్యాలు వాయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్తాను. ఎప్పుడైనా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, స్టేజీ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అయ్యగారు వస్తున్నారు, చప్పలు కొట్టండి అంటారు. చప్పలు కొడతారు. వీళ్ళు చప్పలు కొడుతున్నప్పుడు వీళ్ళు చప్పలు కొడతారు అంటారు. ఆర్కెస్ట్రాలు ఉంటారు కదా, వీళ్ళు కుదిరిగా ఉండగా అంటూ ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కో సౌండ్ పెడతా ఉంటాడు. ఆ నడుస్తూ ఉంటుంటే ఈ సౌండ్కి, ఆ చప్పలకి మాకు ఏదో అయిపోతాం, పులకరించిపోతూ ఉంటాం. దీనికి అలవాటు అయిపోతూ ఉంటుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం. అందుకోసం దీనికి అలవాటు అయిపోయి రెవరెండ్ 32, 42 నాన్ బాబు రావాలి అంటే కానీ రాడీడు స్టేజ్ మీద. నిజమే, దేవునికి స్తోత్రం. ఈడు వస్తున్నాడంటే చప్పలు కొట్టాలి, లేకపోతే ఎక్కడ స్టేజ్ ఎక్కడ అక్కడ కూర్చుంటాడు. ఏదో పెద్ద ఒత్తలో కూర్చుంటాడు కాదు కదా. డప్పులు లేక ఇవన్నీ లేక అదే డప్పులు కొడతాడు, ఎక్కేస్తాడు.
దేవునికి స్తోత్రం. నేను అలా అనాలని కాదు, కానీ కొంతమందికి ఇది అలవాటు అయిపోయింది. జాగ్రత్తగా వింటే ఇలాంటి ఉన్నతమైన ఘనమైన కార్యాన్ని దేవుడు లూసిఫరుని అభిషేకించినప్పుడు దేవుడు చేశాడు. అభిషేకించి వానికి రత్నములతోనూ బంగారముతోనూ ముత్యములతోనూ అతను అలంకరించాడట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుని సింహాసనం మోస్తున్నటువంటి కెరూబుల యొక్క రూపము ఎలా ఉన్నారు? 4 రెక్కలు, 4 చేతులు, ఒంటి నిండా కన్నులు, 4 ముఖములు, దూడ వంటి కాళ్ళు కలిగిన వారై ఉన్నారు. వీళ్ళ రూపం అట్లా ఉంటే వాళ్ళ యొక్క స్వరూపం ఎలా ఉందో చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 13వ వచనం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటిలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను, అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. అబ్బబ్బబ్బా, హల్లెలూయా. ఎలాగట? జీవులు ఎలా తిరుగుతున్నారట? అటు ఇటు తిరుగుతున్నారట. అటు ఇటు తిరగడం ఎలా తిరుగుతున్నారు? మెరుపు తీగల వలె, అగ్నిగంత కాలవలే, బహు సౌందర్యం కలిగిన వారై అటు ఇటు తిరుగుతున్నారట. ఇప్పుడు ఎందుకు అంత కాంతివంతంగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు వాళ్ళలో అంత సౌందర్యం వచ్చింది? ఎందుకు వాళ్ళలో అంత అగ్ని వంటి స్వరూపం వాళ్ళలోనికి వచ్చింది అంటే, మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే 2 ఉదాహరణలు చెప్తాను బైబిల్లో. ఒకసారి మోషే ఇశ్రాయేలు పలకలు తీసుకొచ్చేటప్పుడు దేవునితో మాట్లాడి ఆ సీనాయి పర్వతాన్ని దిగి వస్తున్నప్పుడు మోషే యొక్క ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారట. ఎందుకు చూడలేకపోయారు? అతని ముఖము ప్రకాశించెను అని రాస్తాడు అక్కడ. అతని ముఖము ప్రకాశించింది. ఎంతగా ప్రకాశించిందంటే మనుషుల యొక్క కన్నులు ఆ ప్రకాశమును చూడలేనంతగా ప్రకాశించాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ముఖం మీద టవల్ ముఖం కప్పుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ముఖం అంతగా ప్రకాశించడానికి గల కారణం ఏంటండి? మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో సహవాసము చేశాడు. 40 రోజులు ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తే అతని ముఖము ఏమైపోయింది? ప్రకాశవంతంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని పట్టుకుని రాళ్లతో కొట్టేసినప్పుడు అతను ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్పేస్తాడు. వాక్యం చెప్తున్నా స్టెప్పును వాక్యం చెప్తా ఉంటాడు. ఒక చోట రాళ్ళతో కొట్టి చంపేశారు ఆయన్ని. ఒక చోట వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాక్యం అయిపోయేసరికి ఆ సభలో ఉన్న వారందరికీ ఆ వ్యక్తి ఎలా కనబడ్డాడట? దేవదూతల వలె. ఆమేన్, హల్లెలూయా. ఎలా కనబడ్డాడు? ఎవరైనా? స్టెఫెను. వాక్యం చెప్పినటువంటి స్టెఫెను, దేవుడితో మాట్లాడినటువంటి స్టెఫెను, వాక్యాన్ని ప్రకటించినటువంటి స్టెఫెను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ దేవదూతలా కనబడ్డాడట. 40 రోజులు మోషే సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అతని ముఖము ప్రకాశించిందట. 40 రోజులు అక్కడ ఉంటేనే, 10 రోజులు ఇక్కడ వాక్యం చెప్తేనే వీళ్ళు ఎలాగైపోతే ఇంక ఎల్లవేళలా కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడి సింహాసనం కింద ఉండి ఆయన 1000 సూర్యుల కాంతిని భరిస్తూ ఉన్నటువంటి కెరూబులు ఇంకెలా ఉంటారంటారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వెలుగును స్వీకరించి వెలుగుతో నింపబడిపోయి సూర్యకాంతి వలె, వారు మెరుపు తీగల వలె, అగ్నికంద కలవలె వారి రూపము ప్రకాశవంతంగా మారిపోయింది. అందుకనే ఆ లూసిఫర్ గారిని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమని పిలుస్తారో తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వాళ్ళ రూపములు ప్రకాశవంతమైన రూపములు కలిగినవా కెరూబులు. అలాంటి కెరూబులలో లూసిఫర్ ఒకడు. వీడు అలంకరింపబడినటువంటి వాడు. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం చేసినట్టు మోషే మార్చబడ్డాడు. సంఘ పెద్దగా నియమించబడి కొద్ది నిమిషాలు కొద్ది దినాలు పరిచర్య చేసి వాక్య పరిచర్య చేస్తున్నటువంటి స్టెఫెను దేవదూతలాగా మార్చబడగలిగాడు. మరి సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం. మనం ఎలా ఉన్నాం? మన దేవుడు మార్పు లేనుడు అండి. మనం ఎప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన మార్పు లేనుడు కాబట్టి మనం కూడా ఇప్పుడు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. దేవుని పోలికలోనికి, క్రీస్తు వారి పోలికలోనికి మార్పు చెందవలసిన వారమై ఉన్నాము. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ రూపమును బట్టి ఆత్మీయతను, జ్ఞానం బట్టి ఆత్మీయతను మనం లెక్కగట్టాలి అంటే మనందరికంటే సౌందర్యవంతుడు ఎవరు? సాతాను గాడు కదా. ఒకప్పుడు సౌందర్యవంతుడే కదా, ఇప్పుడు సౌందర్యం ఉందన్నాడు వాక్యం. అంటే మనకంటే వాడే ఆత్మీయులు లెక్క. దేవునికి స్తోత్రం. తెల్ల బట్టలు వేసుకుని తెల్లగా ఉండి జుట్టు అంతా చక్కగా దూకుని గంభీరంగా ఉన్నవాడిని హజ్జి బాబు పెద్ద అయ్యగారు వచ్చారంటే నీకు సాతాను కూడా తీడేమని ఇంకేమైపోతాడు. ఇక ఆయన పెద్ద 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 అయ్యగారు వచ్చారంటాడు ఏమాడు కదా. నా దేవునికి స్తోత్రం. రూపాన్ని బట్టి ఆత్మీయతను, వారి యొక్క స్థితిని, జ్ఞానాన్ని బట్టి భక్తిని ఎవరిని కొలవలేము. ఎందుకో తెలుసా? మనందరికంటే సౌందర్యవంతుడు పడద్రోయబడిన లూసిఫర్, మనందరికంటే జ్ఞానం కలిగినోడు పడద్రోయబడిన లూసిఫర్. అయ్యో ఆయనకి చాలా వాక్యం తెలిసి అంటే చాలా గొప్పడా. వాక్యం తెలిసినంత మాత్రాన, జ్ఞానం ఉన్నంత మాత్రాన ఎవరిని కూడా ఆత్మీయ స్థితిలో లెక్క వేయడం అసాధ్యమో. అసలు నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నా? మొహం ఏం మాట్లాడుకుంటారని మీరు ఎవరిదన్నా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నీ మొహం పెట్టుకుని ఒక వాక్యం అని చెప్పా, అమ్మ కళ్ళ చాలా బాధలు ఉన్నాయమ్మా, కళ్ళని నీళ్ళు వచ్చేదనాయమ్మా అని కళ్ళని నీరు పెట్టుకున్నప్పుడు అమ్మ నీ దుఃఖ దినములన్నీ సమాప్తంలో అని వాక్యం చెప్పాడు, నీ కన్నీటిని ఆయన కన్నీటి తుడుస్తాడని వాక్యం చెప్పాడు అని ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని చెప్పావు? ఇలాంటి ఏడ్చుకోవాలి మనం చెప్పం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ అపవాది అటువంటివాడు కాదండి. వాడికి సంపూర్ణమైన జ్ఞానం ఉంది వాడి దగ్గర. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? వాడు ఆకలేతుందా బిర్యానీ తేనా అన్నాడా? వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు సింహాసనం దగ్గరికి వెళ్ళి పైకి తీసుకెళ్ళి వాడు దుఃఖే ఏమవుతుంది నీకు అన్నాడా? దుఃఖ వాక్యులు ఎలా ఉంది, దేవదూతలు వచ్చి తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుంటారు దుఃఖే. అసలు వాడే అంత వాక్యం వాడేదంటే నువ్వు నేను ఇంకెంత వాడాలంటారు వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దగ్గర వాక్యం ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా చదివి తగిలాడితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది గనులు బయటపడినప్పుడు అప్పుడప్పుడు జిప్పు తీస్తే గనులు బయటడుతూ ఉంటాయి. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మరిచిపోయినటువంటి 100 రూపాయల కాగితాలు, 500 కాగితాలు, భార్య భర్తలు కొట్టేసుకుంటారు 500 కాగితం ఎక్కడ పోయిందో అని. ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు జిప్పు తీస్తే అందులో ఉంటుంది 500 కాగితం. అయ్యో అప్పుడు కొట్టేసుకున్నాం, ఇదిగో 500 కాగితం ఇక్కడ పెట్టాను, అప్పటి నుంచి తీతే బయటడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, జ్ఞానం కలిగిన వారమై ఉండాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ అపవాది లూసిఫర్గా ఉన్నప్పుడు, పూర్వస్థితిలో ఉన్నప్పుడు వాడు జ్ఞానం కలిగిన వాడుగాను, సౌందర్యవంతుడిగాను, నియమింపబడిన వాడిగాను, అభిషేకింపబడిన వాడిగాను, దేవుని యొక్క కెరూబులలో ఒకనిగాను, దేవుని సింహాసనం అంటిపెట్టుకున్న వాడిగాను ఉన్నాడు.